అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల జూనియర్ కళాశాలలు సంయుక్తంగా ఈ నెల 18 నుంచి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ వైజ్ఞానిక సదస్సులో 4000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విజయవంతంగా వైజ్ఞానిక సదస్సును నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. 3 రోజుల పాటు సదస్సు నిర్వహణలో భాగస్వాములైన సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపి వారికి నూతన వస్త్రాలను బహుకరించారు. మీరు ఏదైతే బాధ్యతగా సరే మేము అనుకున్నాం, ఏదో డబ్బులు ఇస్తారు కదా, డబ్బుల కొరకు మీరు వచ్చి పనిచేశారు అనుకున్నాను. కానీ మీరు అలా పని చేయలేదు. వాస్తవానికి 3 రోజులు వరుసగా చేయడం అంటే అది ఎవరికి సాధ్యపడదు. మీరు ఒక్కరోజు పనికి వెళ్తే 2వ రోజు మీరు సెలవు తీసుకుంటారు, అవునా? సెలవు. కానీ ఇక్కడ నన్ను కూడా మీరందరూ కొడుకులకు భావించుకోండి. అందరినీ ఒక మంచిగా పెట్టాలి. పాపం మీరు ఈ సమాజానికి ఏదో ఒక ఆలోచనతో వీళ్ళందరూ విద్య పిల్లలు వచ్చిండ్రు, వీళ్ళందరూ మంచిగా చూడాలనే ఆలోచనతో మీరు ఏదైతే కఠోర దీక్ష చేసుకొని, నేను 10 గంటల వరకు 10 గంటకున్నాను, 11 గంటలు కూడా 11 గంటలు ఉన్నాను, 1 గంట నేను ఇక్కడ 1 గంట కూడా మీరు కోస్తూనే ఉన్నారు. మళ్ళీ తెల్లారు వచ్చి నేను 5-6 గంటలకు వస్తే మళ్ళీ కోస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు పడుకున్నారేంటో నాకు తెలియదు, పడుకున్నారా లేదా అనేది తెలియదు. కానీ నిర్విరామంగా మీరు చేస్తున్న కఠోర దీక్షకి, మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నానికి నేను వెలకట్టలేను. కానీ అది ఏ విధంగా రుణం తీర్చుకునే అవకాశం మరి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు మీరు ఇస్తారు. మీకు ఏ ఆపద ఉన్నా, ఏ కష్టం వచ్చినా నన్ను మీకంటూ మీరు నన్ను అయ్యా ఇలా జరిగిందని ఒక మాట చెప్పండి. నా స్థాయిలో నేను మీకు ఏ విధంగానే మీకు సహాయపడతాను. దాంట్లో పడను.